దేశంలో ఒక చీకటి రోజు ఒక తెలంగాణ ఉద్యమకారురాలు మరి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రావటంలో కీలక పాత్ర పోషించిన ఒక మహిళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ రాత్రి అక్రమ అరెస్టులు చేసి మరి మోడీ మాట విన్న ఈడీ నిన్న రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవటం జరిగింది. ఎన్నికలు సమీపించిన రోజు, నోటిఫికేషన్ వస్తున్న రోజు కావాలని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట విన్న మోడీ ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేసి మరి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారిని ఈ ఎన్నికలలో దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్ప ఈ మోడీ కేడీ మరి అదేవిధంగా ఈడీ ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర మహిళా లోకాన్ని, ఈ రాష్ట్రంలో ఎవరిని కూడా భయపెట్టించటం వాళ్ళ సాధ్యం కాదని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రావటం కోసం అనేక మంది ఉద్యమం చేసి 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న మరి సంగతి ఈ రాష్ట్ర దేశ ప్రజలకు తెలుసు. మరి అదేవిధంగా ఇవాళ కేసులకు కానీ మరి కేసు ఈడీలకు మోడీలకు భయపడే గడ్డ కాదు ఇది. ఈ గడ్డ పోరాటాల గడ్డ, మరి ఈ గడ్డ త్యాగాల గడ్డ. ఈ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఏమి చేయలేరు. ఈ ఎన్నికలలో ఈ కేసుల వల్ల ఇక్కడ కాంగ్రెస్కు, అక్కడ బీజేపీకి తీరని నష్టం జరుగుతుంది, డిపాజిట్లు కోల్పోతాయి ఈ తెలంగాణ జిల్లాల్లో అని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో ఉన్న మహిళా లోకమంతా కూడా ముక్త కంఠంతో కవిత అరెస్టును ఖండిస్తున్నారు. అదేవిధంగా రేపటి నుండి ఆమెకు వెంటనే బెయిల్ ఇచ్చి బయటికి పంపించకపోతే రాబోయే రోజులలో మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి తట్టుకోలేని విధంగా ఈ రాష్ట్రం అగ్నిగుండమై మారుతుందని హెచ్చరిస్తూ, ఇటువంటి కేసులకు మేము భయపడం, ఎప్పుడు తెలంగాణ సైనికుల్లాగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క.